సార్. ఏఎన్సీలు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్రతి నెల ప్రెగ్నెన్సీ అంటే దొరుకుతా సార్. సార్ ఇప్పుడు అన్నీ కొట్టుకొని ఇవన్నీ ఎందుకు సార్ మళ్ళీ పనులన్నీ చెప్పించుకుంటూ ఒక పని పూర్తి కాదు, ఒక పని మళ్ళీ చెప్తూనే ఉంటారు. టీబీ సార్ వస్తారు, టీబీ పరీక్షలు అమ్మ ఊళ్ళో టీబీ వాళ్ళు ఎంతమంది అంటారు. ఆ సార్ పోయిన తర్వాత లెప్రసీ సార్ వస్తారు, అమ్మ లెప్రసీ వాళ్ళని చూపించండి అని ఆ సార్ అంటారు. సర్వే చేయమంటారు, బీసీజీ సర్వే అంటారు, పిల్లల ఇంజక్షన్ ఇవన్నీ ఒకే టైంలో చేస్తూ 2 ప్రెగ్నెన్సీలు మళ్ళీ డెలివరీ ఆన్లైన్ వర్క్ కూడా మాకే చెప్తారు సార్. ఒక ఆశకి ఒక జాబ్ కట్ లేదు సార్. మాకు దీని నుండి పని అన్నది లేదు. అసలు మాకు పనికి అసలు మాకు ఏంటిది అన్నది కూడా అర్థమవుతలేదు. మేము 9 నుంచి 7 వరకు ఏం పని చేస్తాడు, మా జీవితం ఏంటి, మాకు ఏంటి, మాకు ఏం అర్థమవుతలేదు సార్. ఇటువంటి మాకు జాబ్ స్టార్ట్ కావాలి సార్ కంపల్సరీ. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం పనిచేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఈ రోజు ఈ రోడ్డు మీద కూర్చుండ పెట్టిండంటే ఎంత అన్యాయం సార్. మేము పారితోషకాలను బట్టే పని చేయాలని మాకు డిమాండ్ నోటీసులో ఉంది సార్. చేసేటియేమో ప్రభుత్వం పనులు, ఇచ్చేదేమో పారితోషికం సార్. అది సరిపోవడం లేదు సార్. ఒకరు ఏఎన్సీ, మాకు ఏఎన్సీ టార్గెట్ ఉండాలి సార్. నెలంతా ఒక పిఎన్సీ ఉండాలి సార్, ఒక బీపీ పేషెంట్ ఉండాలి సార్, ఓ షుగర్ పేషెంట్ ఉండాలి సార్, ఓ యుక్త వయసు పిల్లలల్లో రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయి పేరు ఎక్కియాలి సార్. అప్పుడే మాకు 9,750 రూపాయలు ఇస్తారు సార్. 150 రూపాయలు ఏమో మాకు ఫోన్ బిల్ అని ఇస్తారు సార్. 340 రూపాయలు అయ్యింది మాకు నెలంతా ఫోన్ నడవాలి సార్. మా దగ్గర ఉన్న ఏందేమో ప్రతి దానికి ఫోన్ చేస్తారు సార్. మాకు కావాలి ఇట్లా, మాకు ఏఎన్సీ టార్గెట్ కావాలి. ఏఎన్సీ లేకుంటే మీ బిల్లులు రావంటే సార్ మేము 20 సంవత్సరాలు అవుతుంది సార్ పని చేయబట్టి. మాకు కనీసం సార్ మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్, కొత్తపల్లి మండల్ సార్. మా అందరి ఆశల పట్ల కొంచెము అభిమానం చూపెట్టి కనీస వేతనం కావాలంటున్నాం సార్. 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమంటున్నాం సార్. మేమేమి కొట్లాడతలేం సార్. చేసేటి ప్రభుత్వ సేవలు సార్. మేము మానవ సేవ చేస్తున్నాం సార్. మేము మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన మీరే మమ్మల్ని రోడ్ల మీద కూర్చుని పెడితే ఎంతవరకు న్యాయం సార్ ఇది? బీసీ